హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. మన దగ్గర ప్రజెంట్ వెన్యూ ఉందండి. ఎస్ఎక్స్ ఇది సన్ రూఫ్ ఉంది. పెట్రోల్ వెర్షన్ ఒరిజినలింగ్ ఓన్లీ 54,000 మాత్రం ఉంటుంది సార్. అది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తుంటాను. బయట చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది. నేను చెప్పాల్సింది మాత్రం బేసిక్ పాయింట్లు టోటల్ మీకు క్లియర్ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, మీరు చూసిన తర్వాతనే రండి, ప్రాబ్లం లేదు. డీటెయిల్స్ మాత్రం అడగకండి, దానివల్ల మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ప్రతిసారి చెప్తున్నా, ఫోటోస్ మాత్రం అడగకండి. ఎందుకంటే వీడియోకి మించిన ఫోటోస్ అది ఉండే సార్. అట్లా నేను చెప్పేది నా ఉద్దేశం, అది అంత కరెక్ట్ చెప్తున్నాను. నేను ఒరిజినాలిటీ చెప్తున్నా లేదని చెప్పేసి చూడండి. మీకు ఒరిజినల్ అనిపిస్తేనే రండి, చూడండి. తర్వాత మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా వెహికల్ సేమ్ అట్లా ఉందో లేదు అది కూడా గమనించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వచ్చే వాళ్ళు కూడా మీరు వచ్చి చూసుకున్న తర్వాతనే నాకు చెప్పండి సార్, ప్రాబ్లం ఏం లేదు. పర్ఫెక్ట్ చెప్తా. జనరల్గా ఏదో మీకు చూపించి మామ అనిపించుకున్న టైప్ కాదు సార్. నేను ఏదున్నా పర్ఫెక్ట్ చెప్తా. నా మీద నమ్మకం పెంచుకునేలా చేస్తా. నమ్మకం పెంచుకునేలా ఎప్పుడు కూడా నేను మోసం చేయ. ఇది నా సిద్ధాంతం అన్నట్టు. అంటే నేను మీకు చెప్తున్నా, నేను ఏదో చెప్పేసి అయిపోయింది కదా, నా కమిషన్ వస్తుంది అని చెప్పేసి అట్లా ఆలోచించాను కాదు సార్. మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి వెహికల్ కోసం అని వాళ్ళు ఫ్రీ ఇవ్వట్లేదు, మీరు కూడా ఫ్రీ తీసుకోవట్లేదు. కాబట్టి దానికి సరే న్యాయం చేస్తాను సార్ ఖచ్చితంగా నేను. ఓకేనా? లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. మీకు బయట నుంచి ఏమున్నా చూపిస్తుంటా, చూడండి ఒకసారి లేట్ చేయకుండా. ఓకేనండి, ఇదేంటి మనం చెప్పిన వెహికల్ వచ్చేసి హుండై వెన్యూ ఎస్ఎక్స్. ఇది ఒకసారి బయట నుంచి మొత్తం చూసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. అవి డోర్ సైడ్ మీకు కనిపిస్తున్నాయో లేదో నేను చూపిస్తాను చూడండి. ఇక డోర్ దగ్గర చిన్నగా డెంట్ ఉంది. ఇక చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇది కూడా పెద్దగా అవసరం లేదనుకున్న మాత్రం ఒకసారి చూడండి. బయట నుంచి మీకు క్లియర్ కట్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, చూపిస్తుంటా. ఎక్కడ డ్యామేజ్ ఉన్నా 100% నేను గ్యారంటీ చెప్తాను సార్. నేను చూసుకోవచ్చు. ఇది కూడా ఇక్కడ కొంచెం బంపర్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. మిగతాది మాత్రం ఓకే ఉంది సార్. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఇక్కడ కింద తీసుకోవచ్చు, కింద బంపర్ దగ్గర కూడా స్క్రాచెస్ ఉంది. ఓకే సరే, ఇప్పుడు లేట్ చేయకుండా మీకు ఇంటీరియర్ ఎట్లా ఉంది, ఓకే టైర్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకెక్కడ చేంజెస్ అయినాయా అది కూడా చూపిస్తా చూడండి. సరే లేట్ చేయకుండా ఇప్పుడైతే చూసుకోండి. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? సీట్స్ వచ్చేసి బాగున్నాయి సార్. కలర్స్ అయితే మీ కొంతమందికి కలర్ నచ్చుతుందో తెలియదు, కాకపోతే ఉన్నది చెప్తున్నాను నేను. ఓకే నెక్స్ట్ ఇది కూడా తీసుకోవచ్చు. కలర్స్ మ్యాటర్ కాదు కానీ సార్, మీకు సీట్స్ డ్యామేజ్ అయినా లేదా అదొక్కటి గమనించుకోండి. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్. ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. పైన సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు సార్. ఇది సన్ రూఫ్ ఉంది మీకు, ఇది కూడా చెప్తున్నాను నేను, చూపిస్తుంటా. ఓకే, ఇక్కడ మీకు ఏది కానీ చేంజెస్ కాలేదు సార్, చూసుకోవచ్చు. డోర్స్ అనేవి ఏవి కానీ రీప్లేస్ కాలేదు. ఒకవేళ రీప్లేస్ అయితే అది కూడా నేను చెప్తాను నేను మీకు కూడా. సరే అట్లా ఒకసారి బీడింగ్ కూడా చెక్ చేసుకోండి, మీకు డైరెక్ట్ చెప్పిస్తుంటా. చూసుకోవచ్చు బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, మాడిఫై లేదు, రస్ట్ కూడా ఏం లేదు. ఇది ఓన్లీ వెహికల్స్ తెలంగాణకు మాత్రం వర్తిస్తారు ఇది. ఓకేనా? ఇది కూడా బీడింగ్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే అట్లా మీకు కింద కూడా చెక్ చేసుకోండి సార్. అది మీకు కింద కూడా కనిపిస్తుంది కదా. మీకు ఇక్కడ సీట్ల వరకు చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది పెట్రోల్ వర్షన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. సెంట్రల్ ఏసీ ఉంది సార్. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు, గమనించుకోవచ్చు. సరే ఇప్పుడు మీకు డిక్కీ చూపిస్తా చూడండి. మీకు ఏదైనా డైరెక్ట్ చెప్తున్నా అని చెప్పేసి ఎందుకంటున్నా అంటే, మనం దాసేదేం లేదు సార్, దాపరికం ఏం లేదు. ఇలా మీరు డబ్బులు పెడతారు కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ కూడా ఏ ప్రాబ్లం లేదు సార్. సేమ్ యాస్టిస్ కంపెనీ తెచ్చి మాత్రమే ఉన్నాయి సార్. ఇలా ప్రాబ్లం ఏం లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను చెప్తాను నేను, అంటే ఏదైనా మారినా లేకపోతే తగిలినా కానీ చెప్తుంటాను నేను. ఓకే అట్లాగే కింద లోపల చూసుకుంటే మాత్రం డిక్కీలో ఎక్కడ రస్ట్ మాత్రం ఏం లేదు. మీరు ఇది కూడా చూసుకోవచ్చు, మీరు వచ్చినా కూడా చెక్ చేసుకోండి, ఇది గ్యారెంటీ సార్. టైర్ వచ్చేసి మాత్రం సార్ 90% వరకు ఉన్నాయి. ఇందులో పానా జాగాడం మాత్రం ఉన్నాయి సార్ ఇందులో. ఓకేనా? ఫినిష్ ఇది మాత్రం ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ చూపించుకుంటే చెప్తాను మీకు నేను, మీరు అది కూడా గమనించుకోండి. సరే సార్, పెట్రోల్ వర్షన్ ఇది. మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు, మళ్ళీ పెట్రోల్ డౌట్లు అడుగుతున్నారంటే నార్మల్ కాదు, చూసుకోవచ్చు సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇది కూడా డోర్ చెక్ చేస్తున్నా కానీ సేమ్ అంతే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, రీప్లేస్ ఏం కాలేదు. ఓకేనా? ఇటు సైడ్ సీట్లు కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఫోటోస్ కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను నేను, మీరు అది కూడా గమనించుకోండి, మీకు కూడా తెలిసిపోతుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసి ముంగట్ సైడ్ సీట్లు. ఓకేనా? ఇంతకు ముందు అటు సైడ్ చూపించాను కదా, ఇటు సైడ్ చూపిస్తుండండి. ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ సార్. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పాను. ఆల్రెడీ డోర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సరే అట్లాగే బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. బీడింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? మీకు సన్ రూఫ్ కూడా
చూపిస్తా చూడండి. వర్క్ చేస్తుంది ఇది. నార్మల్గా మీకైతే చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను మరొకసారి. ఓకేనా, నేను అది ఆఫ్ ఉంది కాబట్టి ఇంజన్ నేను చూపిస్తున్నాను. సరే, అట్లాగే సరే ముంగటికి వస్తే ఈ హెడ్ లైట్ దగ్గర చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, మీరు గమనించుకోవచ్చు. నేను ఇంత క్లియర్ కట్గా చెప్తున్నా, నన్ను నమ్మకపోతే ఇక మీకు అది మీకే తెలిసి ఉంటుంది. ఇక అది మీ ఇష్టం సార్. ఇక ఏదైనా కరెక్ట్గా చెప్తాను నేను. ఓకేనండి, ఫస్ట్ అయితే రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 54,000 మాత్రం ఉన్న సార్. ఇది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా, ఇది మాన్యువల్ సార్. ఇది 6+1 ఉంది. ఓకేనా, మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ కూడా చూపిస్తా చూడండి. కెమెరా ఓకే పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అది కూడా గ్యారంటీ. ఓకే, ఇప్పుడైతే బానెట్ చెక్ చేసుకోండి సార్. బానెట్ కవర్ మాత్రం లేదు దీనికి. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా తెలిసిన మెకానిక్ ఉంటే చూపించుకోండి సార్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఆపరణ చెక్ చేసుకోవచ్చు. ఆపరణ మాత్రం బాగానే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. డ్యామేజ్ అయితే కూడా దాన్ని వేరే ఉంటుంది, దాని శకలు చేంజ్ అవుతాయి. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. నన్ను కూడా నమ్మకండి, డైరెక్ట్ వచ్చి మీరు ఎవరైనా మెకానిక్ తీసుకొచ్చుకొని చూపించుకోండి, అది గ్యారంటీ. మీకు ఆలో తీసుకొస్తే గ్యారంటీ కూడా వాళ్ళని తీసుకొచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ ఉంది సరే. వచ్చేసి పెట్రోల్ వర్షన్ ఇది. సరే, ఫస్ట్ అయితే హెడ్ లైట్ ఓకే ఉంది సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. ఇటు సైడ్ ఓకే, స్టీరింగ్ సైడ్ అంటే రైట్ సైడ్. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక లెఫ్ట్ సైడ్ వరకు వచ్చేసి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లానే సార్ మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఇది కూడా. ఓకేనా, నేను ఇక్కడ బయట సైడ్ కొంచెం సైలెంట్ ఉంటుందని చెప్పేసి వచ్చి తీస్తున్నాను సార్, అంతే. లేదంటే వెహికల్ సౌండ్ వస్తుందని చెప్పేసి నేను దూరం వచ్చిన. ఓకేనా, ఇది కూడా ఓకే పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. వెనక సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఇది డ్యామేజ్ ఏం లేదు, అట్లాంటి డస్ట్ కూడా ఏం లేదు, లోపల క్లియర్గా ఉంది. ఇది కూడా పనిచేస్తుంది ఇండికేటర్స్. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్. ఓకే, ఫస్ట్ అయితే ఇప్పుడు గ్లాసెస్ చూసుకోండి సార్. గ్లాస్ వచ్చేసి ఇక్కడ సీసీ ఉంది, ఇక్కడ గమనించుకోవచ్చు మీరు కూడా. ఓకే, సేమ్ అట్లాగే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సిబి ఉంది, ఇక్కడ సి సిరీస్ ఉంది. ఇది కూడా సేమ్ సి సిరీస్ ఉంది, ఇది కూడా గమనించుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇంత క్లియర్గా చెప్పినా కానీ మీకు తెలుస్తలేదంటే మాత్రం నేను మాత్రం ఏం చేయలేను సార్. ఇది కూడా సేమ్ సిబి ఉంది. ఓకేనా, గమనిస్తే తెలుస్తుంది సార్. ఇక్కడ కూడా గ్లాసెస్ ఓకే, ఇది కూడా అంతే ఉంది. చిన్న చిన్న పాయింట్లు చెప్పాలంటే అది మీరు చూస్తలేరు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే సార్, ఇది కూడా ఒరిజినల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇంకా టైర్స్ విషయానికి వస్తే మాత్రం టైర్ ఒకసారి చూపిస్తా చూడండి మీరు కూడా. టైర్స్ వచ్చేసి ఓన్లీ 10-20% వరకు ఉంటాయి సార్. ఇది మీకు డైరెక్ట్ చెప్తున్నా, ఫ్రంట్గా చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఇది కూడా టైర్స్ చెక్ చేసుకోండి. ఇది కూడా సేమ్, ముంగటి రెండు సేమ్ ఉన్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. మీరు తీసుకున్నప్పుడు చూసుకోండి ఒకసారి, ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మాత్రం ఒక 20% వరకు ఉంటుంది సార్, 20-30 లాస్ట్. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా, ఓకే అండి. ఇందాక చూపించిన వెహికల్ అండి హుండై వెన్యూ ఉంది, ఎస్ఎక్స్. ఇది పెట్రోల్ వర్షన్. ఇది ఇక్కడ రైట్ సైడ్ వెనకది టైర్ మాత్రం సాక్స్ కొంచెం అట్లా కొంచెం తగ్గింది, అంటే చూసుకోవచ్చు మీరు కూడా, మీకు కనిపిస్తుంది. ఇది కొంచెం తక్కువ ఉందన్నట్టు ఇది. ఓకేనా, మీరు అవసరం చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. సరే, నేను చెప్పాల్సి మాత్రం చెప్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఎవరు కూడా ఫోర్స్ చేయాలి లేకపోతే ఏదో బలంగా అంటుపెట్టేది కాదు సార్. ఇది డబ్బుల మ్యాటర్ కాబట్టి ఏదైనా కరెక్ట్ చూసి తీసుకోవాలి. ఓకేనా, ఇది మోడల్ 2020 సార్, 22 సారీ. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 50 చేంజ్ ఉంటుంది సార్. అది కూడా మీరు అయితే చెక్ చేయించుకోండి. షోరూమ్ ట్రాక్ అంటున్నారు. మీకు షోరూమ్ ట్రాక్ అంటే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకుంటే మీకు ఎట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, షోరూమ్కి ఏ సార్ వేయదని అన్ని తెలిసిపోతుంది మీకు. ఓకేనా, నాకు నమ్మకం సార్. మీరు వచ్చి డైరెక్ట్ వెహికల్ చూసుకున్నాక షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకున్నాకనే ఓకే నువ్వు చెప్పింది బాగుంది బాబు అని చెప్పి సపోర్ట్ చెప్పండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. నేను కూడా తప్పు పట్టుకున్నది ఏం లేదు. ఏదైనా కానీ జెన్యున్గా చెప్పాలని చెప్పి చెప్తాను నేను. ఓకేనా సార్. సార్ దీని ప్రైస్ చేసి ఓనరు 8,80,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఒకటి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి సార్ ప్లీజ్. మన కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్.